ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రధానిగా ఎన్నికైన సెబాస్టియన్ లెకార్ను తన మంత్రివర్గాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ కు ఏడాది కాలంలో ఐదో ప్రధానిని నియమించే సవాలు ఎదురైంది. గత నెలలో ఫ్రాన్సిస్ బేరో విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో లెకార్ను ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. కానీ ఆయన కేవలం 27 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. దీంతో ఆయన ఫ్రాన్స్ చరిత్రలో అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది నోబెల్ పురస్కారం మెడిసిన్ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. రోగ నిరోధక వ్యవస్థ పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన షిమోన్ సకగూచీలకు వైద్య విభాగంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. స్వీడన్లోని స్టాక్ హోమ్ లో నోబెల్ బృందం ఈ మేరకు ప్రకటన చేసింది.